హాయ్ అండి. ఇది ప్యారడైజ్ బిర్యానీ ప్యాకెట్ అండి. అంటే ఇది మనం తయారు చేసుకోవడానికి ఒక కిట్ లాగా ఇస్తున్నారండి. 180 రూపీస్ తీసుకొని. నేను ఒకసారి ట్రై చేద్దాము ఎలా ఉంటుందో కదా, నిజంగా ప్యారడైజ్ బిర్యానీ ఎలా తయారు చేస్తారో అలాగే వస్తుందా అని చెక్ చేసుకున్నానండి. కానీ అయితే అస్సలు బాగాలేదండి. దీనికి ఎక్స్పైరీ డేట్ అది ఉన్నదండి. బిఫోర్ ఎక్స్పైరీ డేటే చేశానండి. ఒక 1 మంత్ ముందే చేశాను. అయినా కానీ అస్సలు బాగాలేదండి. ఎందుకో మసాలా ఇచ్చారండి, ఒక గ్రేవీ ప్యాకెట్ ఇచ్చారు. అది పాడైపోయిందేమో అనిపించింది. దాని బదులు మనం చేసుకున్నదే బాగుంది అనిపిస్తుందండి నాకు. కాకపోతే దీంట్లో నాకేమనిపించింది అంటే కాజు, ఆనియన్స్, టొమాటోస్ అండ్ నెక్స్ట్ ఎండు కొబ్బరి అన్నీ కలిపి బాగా ఫ్రై చేసిన తర్వాత దాన్ని మిక్సీ చేసినట్టు అనిపించిందండి. ఆ మిక్సీ చేసిన పౌడర్లో జీలకర్ర పొడి, ధనియాల పొడి, నార్మల్ గరం మసాలా వేసినట్టు అనిపించిందండి. ఆ ఫ్లేవర్స్ అన్నీ నాకు తెలిసినాయి కానీ చెడిపోయినట్టు అనిపించిందండి గ్రేవీ. సో ఇది మంచిది కాదని అనిపించింది నాకు. అంత టేస్టీగా అయితే రాలేదు. ఇలా 3 ప్యాకెట్స్ ఇచ్చారు. వాళ్ళు ఎలాగా మనకి స్కాన్ చేస్తే దాంట్లో ఎలాగ ప్రాసెస్ వచ్చిందండి, ప్రొసీజరు. ఆ ప్రొసీజర్ ప్రకారం చేశాను కానీ రాలేదండి, అంత బాగా రాలేదు. ఇవి 1/2 కిలో బియ్యం ఉంటాయి. ఇద్దరికైతే సరిపోయింది. 200 గ్రామ్స్. అటు ఇటు మన పెద్ద వాటర్ గ్లాస్ ఉంటుంది కదా, ఆ వాటర్ గ్లాస్ అన్నీ వచ్చినాయి. కానీ ఫెయిల్ అయితే అయిందండి. నేను సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉందో అలాగే చేశాను కానీ రాలేదండి. దాని బదులు డైరెక్ట్గా రైస్ తాలింపు పెట్టుకొని తింటే కూడా బెటర్ అనిపించింది. ఎందుకో దీనికి నేనైతే 50 మార్క్స్ వేస్తాను అండి. అంత దరిద్రంగా ఉంది.